ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అవినాష్ అన్నే వస్తారండి, ఆయన వస్తేనే బాగుంటుంది. జగన్ గారు గవర్నమెంట్ బాగానే ఉందా? బాగుందండి. సో అవినాష్ గారికి ఏ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారు అంటున్నారు. ఆయన ఎలా ఎలా నమ్ముతారంటారు? వాళ్ళకి ఎలాంటి ఉన్నాయి అనేది ఎవరైనా ఆపోజిట్గా మాట్లాడుతూనే ఉంటారు. కానీ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు అవినాష్ అన్న ప్రతి గడపకి రావటం, మా సమస్యలు ఏమన్నాయో తెలుసుకోవటం, ఈ కొండ ప్రాంతమే కాదు ఈ తూర్పు నియోజకవర్గం అంతా ఆయన చూడటం కానీ, చేయటం కానీ, మాట్లాడటం కానీ, వెంటనే స్పందించడం కానీ, యూత్ లీడర్ అనమాట. ఇప్పుడు అవినాష్ అన్న యూత్ లీడర్ అంతే. వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అనేది కాదు, ప్రతిపక్షంగా ఎవరైనా ఎన్నైనా అంటారు, కానీ మాకైతే మాత్రం అవినాష్ అన్నే. సో అవినాష్ గారు మీకు అసలు ఎలా అవైలబుల్గా ఉంటున్నారు? ఎలా అంటే ఒక అన్నలాగా, లేదంటే తల్లికి ఒక బిడ్డలాగా ఎవరైతే ఏ సహాయం అయితే అడుగుతున్నారో ఆయన చేయగలిగింది తప్పనిసరిగా చేస్తున్నారండి. ఇది చెయ్యను అనట్లేదు, చేయగలిగింది ఖచ్చితంగా చేస్తానమ్మా అని అంటున్నారు. వస్తారండి, వస్తారు, కనుక్కుంటున్నారు. మేము ఎలా ఉంటున్నాం ఏంటి అన్నీ కనుక్కుంటున్నారు. మాకు రోడ్లు వేశారు, మా చిన్నపిల్లల విషయాల్లో కానీ ఏదైనా సరే మాకు కావాలంటే ఇక్కడ హాస్పిటల్ విషయంలో కానీ, మాకు మెడిసిన్స్ అన్ని విషయాల్లో కూడా చాలా బాగా సహాయం చేస్తున్నాడు అనమాట. సో ఇంతకుముందు ఆయన టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు గెలిచారు. ఆయన ఎప్పుడైనా ఇలా ఇంటింటికి వచ్చి గద్దె రామ్మోహన్ రావు గారు అంతకుముందు ఈ ఏరియాకి చేశారండి. ఆయన కూడా కొంతమందికి చేస్తానే వచ్చారు. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే చేసేది, స్పందించేది జనంలోకి ఏదైతే జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఆయన చేసే పనులు కానీ, మంచి పనులు కానీ, ఎడ్యుకేషన్గా కానీ, పిల్లల విషయంలో కానీ, పెద్దవాళ్ళ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మాకు చాలా ఆదరణగా అనిపించిందండి. ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మా యువ నాయకుడు అవినాష్ అన్న, అంటే ఆయన వస్తారు. ఎక్స్పీరియన్స్ లేదు, అందుకని ఈసారి నన్నే గెలిపిస్తారని చెప్పి గద్దె రామ్మోహన్ గారు అంటున్నారు. అది ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరైనా అలా ప్రతిపక్ష నాయకులు ఎలా అయినా మాట్లాడతారు. మా అందరి ఉద్దేశం అయితే మాత్రం అవినాష్ అన్నే వస్తారండి. బాగుంటుంది, ఉంటారండి. ఎప్పుడు పిలిచినా గడప గడపకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. లేదా మేము వెళ్ళి వెంటనే ఏదైనా సహాయం అడిగినా, పలానా సమస్య అని చెప్పినా మాకు వెంటనే స్పందించే నాయకులు కావాలి. అలాగే ఉంటున్నారండి. అంతకుముందు నెహ్రూ గారు కూడా చేసేవాళ్ళండి, చేసేవాళ్ళు. కరోనా టైంలో ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడికి? చేశారండి, వచ్చారు. కరోనా టైంలో కూడా మాట్లాడారు. వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు. అవినాష్ అన్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఎలా ఉన్నాం ఏంటి అన్నీ మొత్తం కనుక్కున్నారు. అలాంటి టైంలోనే కదా ఇక్కడ హాస్పిటల్ కూడా ఈ నిర్మాణం ఇవన్నీ చేయాలి, అంతా చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూసుంటారు, ఈ రోడ్డు వచ్చింది, నీళ్ళ కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ఏరియా అంతా డెవలప్ అవ్వటం అనేది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే ఇక్కడ వాటర్ ట్యాంక్ రావడం కూడా జరిగింది. సో ఇక్కడ ఈ ఏరియాలో ఈ రోడ్డు గురించి కూడా మిగతాది కూడా వేసేస్తామన్నారు. ప్రతిది కూడా అవుతున్నాయండి పనులు. మాకు జనం మేలు చూసి జనానికి ఏదైతే కావాలో అది చేసే నాయకులే కావాలి. మాకు చేస్తున్నారు, సీఎం జగన్ గారు చేస్తున్నారు. అలాగే అవినాష్ అన్న కూడా అదే బాటలో వస్తున్నారు. కాబట్టి మేము జగన్ అన్న తరపునే ఉన్నాం. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా అవినాష్ గారే అంటారా? అవినాష్ గారే, డెఫినెట్లీ అవినాష్ గారేనండి. థ్యాంక్ యూ.